ఆస్క్ హిమ్ టు బౌ. ఎందుకు అంటే తల వంచటం ఆయనకి టెంప్టేషన్. వీఆర్ కమింగ్ టు ద పాయింట్. రాళ్ళుతో మాట్లాడి రొట్టెలుగా మార్చేయి, రాళ్ళుతో మాట్లాడేది ఆయనకి టెంప్టేషన్. అందుకే రాళ్ళతో మాట్లాడమన్నాడు. జంప్ అన్నాడు. జంపింగ్ ఈజ్ హిస్ టెంప్టేషన్. ఆల్రైట్. అండ్ నౌ హి సేస్ bow. Bowing is his temptation. అదేంటి పాస్టర్ గారు, ఆయన ఎవరికి బావ్ అవ్వడు కదా? నో, ఇట్ ఈస్ అ టెంప్టేషన్. సో వీ నీడ్ టు నో ది సీక్రెట్, అండ్ దెన్ we will worship the Lord and praise his name. But all three he rejected. మూడు తిరస్కరించాడు, మూడింటిని చేయలేదు ఆయన. రాళ్ళతో మాట్లాడమన్నాడు. సో రాళ్ళతో ఎందుకు మాట్లాడలేదు అంటే, అసలుకి రాళ్ళని రొట్టెలుగా ఎందుకు మార్చాలండి? నౌ లిసన్ కేర్ఫుల్లీ. ఇట్ ఈస్ నాట్ నెససరీ. ఎందుకు అంటే రాళ్ళు రొట్టెలుగా మార్చేదానికి ఒక 2 సత్యాలు ఉన్నాయి, జాగ్రత్త గమనించండి. నెంబర్ 1, ఈ కెనాట్ టెల్ స్టోన్స్ టు బికమ్ బ్రెడ్. అవి బ్రెడ్గా మారు అని ఆయన చెప్పకూడదు. ఎందుకు అంటే ద వెరీ బ్రెడ్ ఫ్రమ్ హెవెన్ ఈస్ దేర్. Why does he need a bread? Now listen carefully. జాగ్రత్తగా గమనించండి. ఈ బ్రెడ్ అనగానే ఆయన man shall not live by bread alone but by every word that proceeds from the mouth of God. సో మానవుడు రొట్టె వల్లనే కాదు జీవించేది, దేవుడి నోట్లోంచి వచ్చే ప్రతి మాట ద్వారా అని ఆ బ్రెడ్ని మాటతో కనెక్ట్ చేసేసాడు ఇమ్మీడియట్గా. అంటే ఈజ్ నాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈటింగ్. లిసన్ కేర్ఫుల్లీ. హీ డిడ్ నాట్ గో దేర్ టు ఈట్. హీ వెంట్ దేర్ టు ఫాస్ట్. Why is he missing the point? ఈ డెవిల్ ఈ వెంట్ పక్కన ఫాస్టింగ్కి వెళ్ళాడు ఆయన అనండి, తింటానికి కాదు. ఫాస్టింగ్కి వెళ్ళి ఆయన్ని తినమంటున్నాడు అంటే ఆయన ఎలాగ తింటాడు? నెంబర్ 1. నెంబర్ 2, జాగ్రత్త గమనించండి. నెంబర్ 2, ద బ్రెడ్, జాగ్రత్త గమనించండి. ద బ్రెడ్ ఆఫ్ హెవెన్, దిస్ బ్రెడ్ ఆఫ్ హెవెన్, బ్రెడ్ని ఆత్మీయంగా తినే విషయం కాదు ఆయనకి అది. స్పిరిచువలీ, జాగ్రత్త గమనించండి. ప్లీజ్ టేక్ దిస్ స్పిరిచువల్ రెవల్యూషన్. దిస్ గాడ్, లార్డ్ గాడ్ ఈజ్ ద బ్రెడ్, ఈజ్ అ మన్నా ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి వచ్చిన మన్నా ఈజ్ అ లివింగ్ బ్రెడ్ అన్నాడు. రైట్? సో ఈజ్ అ బ్రెడ్ ఫ్రమ్ హెవెన్. So for him, eating bread is not the thing. It's not the thing that he is in necessity of that. ఆయనకి ఏదో అవసరం తినాలని కాదు, అక్కడ పాయింట్ అది కాదు. అసలు బ్రెడ్కి ఆయనకి పాయింట్ ఏంటంటే he wants to break the bread. మీరు నన్ను అలా చూస్తున్నారు. తినడానికి బ్రేకింగ్కి తేడా ఏంటి పాస్టర్ గారు? ఓ మై గాడ్, యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్. ఆయన లాస్ట్ సప్పర్లో ఆ బ్రెడ్ బ్రేక్ చేసి ఆ ద్రాక్ష రసాన్ని కవనెంట్ అని వాళ్ళకి చూపించిన తర్వాత, యూ విల్ నెవర్ ఎవర్ ఫైండ్ దట్ జీసస్ ఏట్ ద బ్రెడ్ అండ్ డ్రాంక్ దట్ కవనెంటెడ్ వైన్. హీ డిడ్ ఈట్, తిన్నాడు, కానీ బ్రేక్ చేసిన బ్రెడ్ కాదు, కవనెంటెడ్ వైన్ కాదు. దట్ ఈస్ ఫర్ అస్. దట్స్ ఫర్ అస్. పక్కన వాళ్ళు వచ్చేసి ఈ బుద్ధి లేనోడికి ఆ బుద్ధి లేదు అనండి. దట్ హీ డిడ్ నాట్ కమ్ టు ఈట్ ద బ్రెడ్, హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు బ్రేక్ ద బ్రెడ్. దట్ హిస్ బాడీ విల్ బి బ్రోకెన్ అండ్ ద సాల్వేషన్ వుడ్ బి గివెన్ టు ద హోల్ వరల్డ్. ప్రైజ్ ద లార్డ్. నేనే మీ స్థలంలో ఉంటే ఎగ్రి గెంతేసి వా లార్డ్ వాట్ ఎ రెవల్యూషన్ అనే ఒక హాఫ్ అన్ అవర్ నా ప్రిపరేషన్ అయిపోతుంది. సాష్టాంగ నమస్కారం చేస్తాను. సమ్టైమ్స్ మై వైఫ్ ఫైండ్ మీ స్ట్రైట్ ఆన్ ద ఫ్లోర్. షీ లుక్స్ అట్ మీ అండ్ గోస్ అవే. దగ్గరికి వచ్చిందా అయిపోతుంది. షీ టెల్స్ మీ, దగ్గరికి వస్తే షాక్ తగ్గలేదు దాన్ని. Literally. My God. Everybody said, this God is wonderful. My Lord God is wonderful.
Praise the Lord. So Jesus says, I did not come to tell to the stones to turn to bread. No, that is not my intention. అది నా ఇంటెన్షన్ కాదు. రాళ్ళని రొట్టెలుగా మారిపో అని చెప్పటం నా ఇంటెన్షన్ కాదు. అది నా తలంపు కాదు. అది నా ప్లాన్ కాదు. అది ఈ డెవిల్ ఎలా చూస్తుంటాడు, మరేంటి దేవా, సన్ ఆఫ్ గాడ్, వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ అంటే, ఐ కేమ్ టు గివ్ ఫైర్ టు ద స్టోన్స్ వన్స్ అగైన్. వాట్ ఈస్ ఫైర్? Fire is the visible form of the invisible word inside. It's a visible form of the invisible word. Fire అనేది ఏంటి అంటే, ఫైర్ అనేది మనకి కనిపించే ఫార్మాట్. ఫైర్ యూ కెన్ సీ కదండి, ఇట్ ఈస్ అ టాంజిబుల్ థింగ్. యూ కెన్ సీ ఫైర్ అనేది నీకు కనిపించేది. కానీ ఆ ఫైర్, దేవుడిలో ఉన్న ఫైర్ ఎందుకు అది టాంజిబుల్గా కనిపిస్తుంది అంటే, ఒకటి మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, హార్డ్వేర్, సాఫ్ట్వేర్. ఓకే, ద సాఫ్ట్వేర్ ఈస్ ద వర్డ్. బికాస్ ఆఫ్ ద వర్డ్ ఇట్ టేక్స్ ఎ ఫిజికల్ ఫార్మాట్ ఆఫ్ ద ఫైర్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. అండ్ సో ఇప్పుడు ఆ వర్డ్ ఏంటి? ఇట్స్ ఫుడ్. వాట్ ఈస్ ఫుడ్? బ్రెడ్. So when you eat the bread, when you eat that word, it breaks down into energy. And what is that energy? The fire of God. That fire is the life. Oh my God. So you need to really understand. So nu ipudu aa maatlu tinta unte it breaks down into energy and you will be filled with the fire of God. అది దాని కోసం నేను ఈ లోకానికి వచ్చాను, అంతేగాని దాన్ని బ్రెడ్గా మార్చడానికి కాదు అంటున్నాడు. అది దిస్ ఇస్ మై ఇంటెన్షన్ టు పుట్ ఫైర్ ఆన్ యు. అందుకే యెరెమియా ఏమంటున్నాడు అంటే, ఓ లార్డ్, యువర్ వర్డ్ ఇస్ షట్ అప్ ఇన్ మై బోన్స్ లైక్ ఫైర్. అది అగ్నిలో నా బోన్స్ లో, నా ఎముకల్లో ఉన్నది. అది ఆ వాక్యం ఎలాగున్నది? అగ్నిలాగా ఉన్నది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా యు రియల్లీ నీడ్ టు అండర్స్టాండ్. తింటా ఉంటే వాక్యం తింటా ఉంటే ఇట్ టేక్స్ అ ఫిజికల్ ఫామ్. అది ఒక ఫిజికల్ ఫామ్ తీసేసుకుంటుంది. నీ జీవితంలో శక్తి కనిపిస్తుంది, ఆ జీవితంలో అగ్ని కనిపిస్తుంది. ఇట్ టేక్స్ అ ఫిజికల్ ఫామ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1 week you pray and the next week anybody touches you, they'll get shock. లిటరల్గా దగ్గరకు వచ్చారో షాక్ తగిలిందండి. బట్ యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్. You need to really understand one thing, that we need to be sold out. అమ్ముడుకు పోవాలండి. We are sold out. We are purchased by the blood of Jesus Christ. Completely. ఈ లోకం పెట్టతో సమానంగా అయిపోతుంది. ఈ లోకంలో నీకు ఇంకే ఇంట్రెస్ట్ ఉండదు. ఏదన్నా కావాలంటే అవి వస్తూ ఉంటాయి. అది దాని మీద నువ్వు దృష్టి చూపించక్కర్లా. ద ఫైర్ ఆఫ్ గాడ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.